హాయ్ హలో వెల్కమ్ టు లేటెస్ట్ వెల్త్. ఈరోజు డేట్ వచ్చేసరికల్లా 4th మార్చ్ ఆఫ్ 2026. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఈరోజు యొక్క మార్కెట్ అప్డేట్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అసలు మార్కెట్ ఎలా ఉంది అనేది మీ యొక్క థాట్స్ని కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. సో ముందుగా నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అలానే టెక్నికల్ వ్యూ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్లీ నిఫ్టీ వచ్చేసరికల్లా ఈరోజు లాస్ట్లోనే ఉంది 24,480 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో రేపటి టెక్నికల్ వ్యూ ఆఫ్ నిఫ్టీ ఏందనేది తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికల్లా సెన్సెక్స్, ఇది వచ్చేసరికి కూడా ఈరోజు లాస్లో ఉంది. ఈరోజు క్లోజింగ్ టైంకి సెన్సెక్స్ 79,100 బాహుబలి క్లైమాక్స్లో వచ్చిన యుద్ధం సీన్ ఉంది. ఎవరు బ్రతుకుతారో వారే హీరో. అంటే ఏ సెక్టర్స్ పడిపోతాయి, ఏ సెక్టర్స్ పెరుగుతాయి అనేది కూడా టోటల్గా సస్పెన్స్ థ్రిల్లర్లానే ఉంది ఈరోజు మార్కెట్. నెక్స్ట్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ వచ్చేసరికల్లా ఫియర్. చాలామంది మూడ్ కూడా ఫియర్లోనే ఉంది, ఎందుకంటే జరుగుతున్న యుద్ధం వల్ల మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో అని. పైగా నిన్న హోలీ ఉండడం వల్ల కూడా ఈరోజు మార్కెట్ అనేది ఏది పాజిటివ్ ఉంటుంది, ఏది నెగిటివ్ అనేది కూడా కొంచెం క్వశ్చన్ మార్కులను ఓపెన్ అయింది. సో రకంగా చెప్పాలంటే ఫియర్ ఇండెక్స్లోనే క్లోజ్ అవ్వడం కూడా అలానే క్లోజ్ అయింది. సెక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అప్వర్డ్స్ ఉంది. ఏ సెక్టర్స్ అంటే అది ఐటీ సెక్టర్ అనమాట, ప్లస్ 0.31%. మొన్నటి దాకా మనం చూసుకున్నట్టయితే ఐటీ డౌన్లోనే ట్రేడ్ అయింది. సో గత 2-3 డేస్ నుంచి ఐటీ అనేది పాజిటివ్లో ఉంది, 0.31%తో క్లోజ్ అయింది. ఆ తర్వాత మెటల్స్ ఎంత అంటే 0.5%. మరి ఇప్పుడు సెక్టర్ పర్ఫార్మెన్స్ ఏది డౌన్లో ఉందో చూసుకుంటే ఆటో సెక్టర్ ఫస్ట్ వచ్చేసరికలా ఎంతంటే -1.8%. ఇది ఎందుకు ఆటో సెక్టర్ డౌన్ అనేది మీకు క్లియర్గా తెలియాలంటే, మేము మండే రోజు సెకండ్ రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాము. సో ఇరాన్ వార్ వల్ల ఏ స్టాక్స్ పైన ఇంపాక్ట్ ఉంటుందని, దాంట్లో ఆటో సెక్టర్స్ గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. ఒకసారి ఆ వీడియో చూడండి. అలానే వేరే సెక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఆ యొక్క స్టాక్స్ అనేది కూడా ఆ వీడియోలో మీరు క్లియర్గా చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్ సెక్టర్ ఏంటంటే -2.05%. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంత అంటే -1.5%. ఇప్పుడు కమోడిటీస్ అండ్ కరెన్సీ ఇంపాక్ట్ ఎలా ఉందంటే, క్రూడ్ ఆయిల్ వచ్చేసరికల్లా క్లోజ్డ్ అప్, సో పెరిగిందనమాట. ఇంట్రాడే వచ్చేసరికి 4-5% సర్జ్ అయింది, ఎందుకంటే సప్లై డిస్రప్షన్ ఫియర్స్ వల్ల. ఎందుకంటే ఎక్కువగా సప్లై జరిగే చోటు నుంచే ఈ యొక్క యుద్ధ వాతావరణం ఉంది. ఇక్కడి నుంచే ఇండియా 85% ఆఫ్ ఇట్స్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే, సో మన దగ్గర కూడా ఇంపాక్ట్ చూపించింది. ఆ తర్వాత ఎంసీఎక్స్ గోల్డ్ అనేది 1.67 lakhs దగ్గర క్లోజ్ అయింది, ఓ రకంగా అప్లోనే. ఆ తర్వాత కూడా సిల్వర్ కూడా సేమ్ పాజిటివ్ ఇంపాక్ట్ తోటే 2.78 lakh పర్ కేజీ కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మన యూఎస్డి ఐఎన్ఆర్ వచ్చేసరికల్లా 92 రూపీస్ 0.01 పైసే అప్లోనే క్లోజ్ అయింది. ఎంత అంటే 0.05%. ఆ తర్వాత కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు ఈ రోజు అనేది చూసుకుంటే, ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఫ్రెష్ స్ట్రైక్స్ అనేది మొదలయ్యాయి. సో మిడిల్ ఈస్ట్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది ఈ యొక్క ఆయిల్ ప్రైజెస్ వల్ల. దీనివల్ల ఏంటంటే మనకి ఈ రోజు చెప్పాలంటే ఇండియన్ మార్కెట్స్ అనేది చాలా రెడ్తో క్లోజ్ అయిందో, దీన్ని బ్లడ్ బాత్ అంటారా, అంటే చాలా స్టాక్స్, మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అనేది పడిపోయాయని. నిఫ్టీ కూడా ఓవర్ 2% ఇంట్రాడే దగ్గర ఒక పాయింట్ క్లోజ్ అయిపోయింది అనమాట డౌన్లోనే. ఆ తర్వాత ఈరోజు ఏం ఆర్బీ అప్డేట్స్ లేవు. ఆ తర్వాత కీ మార్కెట్ డ్రైవర్స్ విషయానికి వస్తే గ్లోబల్ క్యూస్ వచ్చేసరికల్లా యుఎస్ మార్కెట్ డౌన్ 1.5%, ఎందుకంటే వార్ ఫియర్స్. అట్నే బాండ్ ఈల్డ్స్ అనేది కూడా రైజ్ అవుతున్నాయని. 10-year యూఎస్ ట్రెజరీ వచ్చేసరికి 4.5%లో ఉంది. క్రూడ్ ఆయిల్ ఏమైందంటే 5% సర్జ్ అయిందనమాట, $76. డిమాండ్ అనేది ఎక్కువైపోయింది, ఎందుకంటే మార్కెట్ ఫియర్ వల్ల, తక్కువ సప్లై ఉండడం వల్ల. ఆ తర్వాత ఇది ఏ రకంగా ఇంపాక్ట్ చూపించింది అంటే, ఈ యూఎస్ అనేది వీక్నెస్ వల్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అని మన దాంట్లో తక్కువగా జరిగింది. ఆయిల్ అనేది సంబంధించినటువంటి హైక్ అనేది జరిగింది. సో ట్రేడ్ డెఫిషన్ అనేది పడింది. సో దీనివల్ల కొంచెం రూపీ మరింత పెరగకుండా కొంచెం పడిపోవడానికి కూడా ఇంపాక్ట్ చూపించింది. అట్లే మార్కెట్ కూడా ప్యానిక్ అవ్వడం వల్ల. ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ అండ్ కమోడిటీస్ ఇది చూసుకుంటే, ఎఫ్ఐఐస్ ఎంత ఆఫ్లోడ్ చేశారంటే నియర్లీ 3,500 crore
సెల్లింగ్ జరిగింది. ఇది ట్రెండ్‌లా జరిగింది. ఎట్లా అంటే బేస్డ్ ఆన్ మార్చ్ 2 అండ్ మార్చ్ 4. ఎందుకంటే మనకి మధ్యలో మార్చ్ 3 అనేది మనకి ఇక్కడ హాలిడే, వాళ్ళకి కాదు. సో, ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల వాళ్ళు ఉన్న డబ్బులు తీసేసుకుంటున్నారు. డిఏఎస్ వచ్చేసరికల్లా బయ్యర్స్‌లో ఉన్నారన్నమాట. నెట్ బయ్యర్స్. ఎంతంటే 8,000 crore వర్త్ ఆఫ్ స్టాక్స్ కొన్నారు. సో, మనకి ఎప్పుడైనా మార్కెట్ పడిపోతున్నప్పుడు ఎక్కువగా మనం సపోర్ట్ చేసింది ఎవరంటే డిఐఎస్. ఎందుకంటే మన ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ పడిపోయిందనుకోండి, ఆ పడిపోయింది బై ద డిప్ లో ప్రైస్‌లో ఉంటే అంత లో ప్రైస్ కొనేసుకుంటారనమాట. ఫ్యూచర్‌లో తప్పకుండా అది పెరుగుతుందనే గట్టి నమ్మకంతోటి. సో, అక్కడ మనకి డిఐఎస్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఇందాక నిఫ్టీ చెప్పుకున్నాం కదా! రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,800 నుంచి 25,000 దాకా ఉంది. సో, దీనిపైన బ్రేక్ చేస్తే కొంచెం రిలీఫ్ అనే ఉంది. ఇప్పుడు డౌన్ సపోర్ట్ వచ్చేసరికి 24,000 ఉంది ఇమ్మీడియేట్ ఫ్లోర్. అది ఒకవేళ బ్రీచ్ అయిందనుకోండి 23,500 నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క నుంచి ఏం నేర్చుకోవచ్చు? బిహేవియర్ మిస్టేక్స్ ఏంటి అవాయిడ్ చేయొచ్చు? జియోపొలిటికల్ ఈవెంట్స్ లైక్ వార్స్. సో, ఇది కంపెనీ ఫండమెంటల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది గ్లోబల్ న్యూస్ పరంగా. ఈరోజు ఐటీ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో, దీన్ని బట్టి మనం చెప్పుకున్నాం కదా, డిఐఎస్ డిప్ని బై చేస్తారు. సో, ఐటీలో ఆ యొక్క సిగ్నల్ అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత బిహేవియరల్ మిస్టేక్స్ ఏమి అవాయిడ్ చేయొచ్చు అంటే ప్యానిక్ సెల్ ఏం చేయకండి. మీ దగ్గర ఒక స్టాక్ పడిపోతున్న కొన్ని వీలైనంత వరకు కొన్ని పడిపోయింది కదా, మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ఎప్పటికైనా లేస్తుంది. సో, దానిని బట్టి ఇప్పుడు ఇది మనం ఐటీలో కూడా చూసాము. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ పడిపోయింది కానీ చాలా మంది కొనుక్కోవడం వల్ల ఈ రోజు పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్స్ 80% ఒకవేళ ఫాల్ అయినా కానీ మళ్ళీ రికవర్ అయిన ఛాన్సెస్ 80% దాకా ఉంది. రిస్క్ మేనేజ్మెంట్ ఇన్సైట్ వచ్చేసరికల్లా స్టాప్ లాస్ వచ్చేసరికల్లా మేము ఎప్పుడు చెప్పేదే, సో 2-3% అనేది పెట్టుకోండి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా. అట్లనే మీ యొక్క పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకొని 60% మీ యొక్క పోర్ట్ఫోలియో వచ్చేసి ఈక్విటీస్లో, 20% గోల్డ్, ఇంకా 20% వచ్చేసరికి డెప్ట్ రిలేటెడ్ క్యూజన్స్లో పెట్టుకోండి. సో, పేషెంట్గా ఉండండి. ఈ టైంలో మనం ఎంత పేషెంట్గా ఉంటే అంత మంచిది. ఈ యొక్క వాటిలిటీస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పూర్వము జరిగి ఇప్పుడు జరుగుతున్నాయి. వీటిలోంచి తట్టుకొని నిలబడి డిసిప్లిన్గా ఉన్న వాళ్ళే, హోల్డ్ చేసుకున్న వాళ్ళే విన్ అయ్యారు. ఇది ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్లో. ఆ తర్వాత స్టాక్స్ టు వాచ్ టుమారో. ఇందాక మన కీ లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ తెలుసుకున్నాము. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. ఆ తర్వాత స్టాక్స్ ఇన్ ఫోకస్ వచ్చేసరికల్లా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత సిప్లా, టాటా మోటార్స్, ఎంసీఎక్స్ అండ్ హెచ్ఏఎల్. రిస్క్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికల్లా మీరు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు ఉంటేనే ఎక్కువగా పడిపోయే ఛాన్స్ ఉన్నా కానీ కొద్ది మాత్రం లాస్ తోటి మీరు బయటపడతారు, లేకపోతే ఎక్కువ లాస్ జరిగే ఛాన్స్ ఉంది. సో, చేజింగ్ అనేది చేయకండి. ఈ టైంలో క్యాష్ని రెడీగా పెట్టుకొని ఉండండి. ఎప్పుడైతే డిప్స్ ఉంటాయో అది బై చేయండి. రేపు స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి, అలానే వీక్ స్టాక్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అయ్యంతో మేము కూడా అనాలిసిస్ చేసి మీ ఒక అనాలిసిస్ ఎంతవరకు కరెక్టో కూడా మేము చూస్తాము. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.